మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. శర్మ గారు, మీరు చెప్పండి, అసలు చట్ట ప్రకారం ఈ రకంగా చేయడం ధర్మమేనా? ఇన్నేసి కేసులు పెట్టి సినిమా పరిశ్రమ మీద దాడి చేయటాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇది సినిమా పరిశ్రమ మీద దాడి కింద తీసుకోవచ్చా లేదా? మరోవైపు వాలంటీర్ల ఆందోళన వీటన్నింటినీ డైవర్ట్ చేయడం కోసం ఈ రకమైన ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఇది వాక్కు మీద దాడి కింద మనం భావించాలండి. మాట్లాడే వాళ్ళని, ప్రశ్నించే వాళ్ళని, ఎవరినైనా సినిమా రంగంలో ఉన్నా సరే, వాళ్ళు ఏ రంగంలో ఉన్నా సరే, వాళ్ళందరినీ అణిచివేయటమే లక్ష్యంగా జరుగుతున్న దాడులు ఇది. అన్యాయంగా, అక్రమంగా కేసులు పెట్టడం, వాళ్ళు ఎవరైతే గతంలో మాట్లాడారు, చేశారు అన్నారో వాళ్ళందరి మీద సినిమాకి చాలా విశేషమైన భాష్యం ఉంటుందండి. దానికోసం సినిమా మన గతంలో చూసాం. రాజీవ్ గాంధీ గారి మీద సినిమాలు తీశారు, మోడీ గారి మీద తీశారు, రాహుల్ గాంధీ మీద తీశారు, రాముడి మీద కూడా తీస్తున్నారు. రాముడి మీద తీసినప్పుడు కూడా వారు ఇష్టం వచ్చినట్టు క్యారికేచర్లు అన్ని వేస్తుంటారు. అంత మాత్రం ఆర్జీవి గారి సినిమా తీసినప్పుడు వారు సినిమాకి తగ్గట్టుగా ఏదో పోస్టర్లు వేస్తే దాని మీద కేసులు పెట్టడం, చేయటం అనేది సరైన విషయం కాదు. ఒక వ్యక్తి మీద సినిమా తీయకూడదు, చేయకూడదు అని అసలు ఎక్కడా లేదు. సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అది ఆర్టికల్ 19 కింద వస్తుంది, పరిధిలోకి వస్తుంది అని చెప్పేసి. కేవలం పోస్టర్ లో వారు ఏదో తప్పు చేశారు, పోస్టర్ వారికి అనుకూలంగా చేయలేదు, చెందలేదంటే ప్రేక్షకులను ఆకర్షించడానికి, చేయటానికి ఉన్న పోస్టరే అదే ఉన్న ఫోటో యాషీస్ గా వేస్తే ప్రేక్షకులను ఆకర్షించలేదు. కథలో తగ్గట్టుగా కాస్త అటు ఇటుగా మార్పులు చేస్తారు. అంత మాత్రాన ఒకళ్ళ పరుగు పోయిందని కానివ్వండి, ఒకళ్ళని ఏదో అవమానించినట్టుగా భావించడానికి వీల్లేదు. మనం గతంలో చూసామండి, ఎన్నోసార్లు ఈనాడులో ఎన్ని కార్టూన్లు రాలేదు, అందులో ఎన్నోసార్లు ఎన్టీ రామారావు గారిని కానివ్వండి, దేవుళ్ళని కానివ్వండి, అందరినీ కూడా ఏదో తక్కువ చేస్తూనే ఉంటారు. అంత మాత్రాన్ని ఎక్కడా కేసులు పెట్టింది లేదు. మీకు ఎలక్షన్స్ కు ముందు జగన్ గారి మీద పిచ్చి సినిమాలు తీసి యూట్యూబ్ లో పెట్టారండి. ఇక్కడ శపథం వ్యూహం రిలీజ్ కాకుండా ఆ పిచ్చి సినిమాల్లో అసలు ఎంత దారుణంగా పెట్టారంటే, భారతి గారిని, అవినాష్ గారిని, జగన్ గారిని. మరి ఆ సినిమా మీద అప్పుడు ప్రభుత్వం ఉన్నా సరే ఒక్క చర్య తీసుకోలేదు, చెందలేదు. ఈ రోజు కూడా ఒక కంప్లైంట్ పెట్టలేదు. అంటే సినిమాకి గౌరవం ఇస్తూ సినిమాలో చెప్పేదానికి అసలు స్వేచ్ఛ ఉండాలి. అది కామెడీతో ఎమోషనల్ గా మిక్స్ అయి ఉంటుందని చెప్పి అనుకున్నారు. కానీ ఇక్కడ భావిస్తే ప్రతి విషయంలోనూ కూడా వాళ్ళకు అనుకూలంగా తీయటం, భయభ్రాంతులకు గురి చేయటం. బాగా ఫేమ్ లో ఉన్న పోసాన్ గారు లాంటి వాళ్ళని, ఆర్జీవి గారు లాంటి వాళ్ళని ముందు భయపెట్టి వాళ్ళని ఇబ్బంది పెడితే చేస్తే, అది చూసి ఇంకా మిగతా వాళ్ళెవరూ కూడా వైఎస్ఆర్సీపీ అనుకూలంగా మాట్లాడటానికి ముందుకు రాలేరు, రాకూడదు అనే ఉద్దేశంతో ఇది దాడి చేస్తున్నారు. పైన వాళ్ళ మీద, ఒకళ్ళ మీద దెబ్బ వేసి కింద ఉన్న వాళ్ళందరూ కంట్రోల్ అవుతారని చెప్పి చెప్తున్నారండి. మరి వాళ్ళు తీసిన సినిమాల మీద కూడా కేసులు పెట్టాలి కదా. ఇక్కడ ఐపీఎస్లు, ఐఏఎస్లు కూడా మేము ఎవరన్నా ఏంటంటే ఒప్పుకోమంటున్నారు. కానీ ప్రతిదీ కూడా టీడీపీ వాళ్ళకి మినహాయించి మిగతా వాళ్ళందరికీ చట్టాలన్నీ అమలు పరుస్తాము, చేస్తాం, వాళ్ళు ఏదైనా అనొచ్చు, మిగతా వాళ్ళు ఎవరేం అనకూడదు అన్నట్టుగా భావిస్తున్నారు. కనీసం చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే ఉద్దేశం కూడా లేదండి. చట్టానికి వక్ర భాష్యం చెప్పి మరి ఇట్లాంటి ఈ కేసులు పెట్టడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి గురి చేస్తున్నారండి. ఇది మీరు చెప్పినట్టుగా సినిమా ప్రపంచం మీద దాడి అనుకోవాలి, కళా ప్రపంచం మీద కూడా దాడి అనుకోవాలి. ఎవరిని కూడా గతంలో కానీ ఇప్పుడు కానీ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా కానీ అనుకూలంగా కానీ మాట్లాడే వాళ్ళనే ప్రోత్సహిస్తున్నారే తప్ప విమర్శించడం కానీ, ప్రశ్నించడం కానీ చేస్తే అక్రమ కేసులు పెడుతున్నారు. అయితే ఇక్కడ టెక్నికల్ గా ఒక పాయింట్ చెప్పండి. సరే, ఆయన తప్పు చేశాడా, ఉప్పు చేశాడా అనేది వేరే విషయం. ఎఫ్ఐఆర్తో పాటు ఈ కంప్లైంట్ ఏమిటి, అట్లాగే సోషల్ మీడియా పోస్టులు, ఇవన్నీ ఆధారాలు కూడా చూపించాలట కదా. చూపించకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు అరెస్టులు చేయొచ్చా ఇంత ప్రముఖుల్ని సైతం? మరి అదే టైంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, 31,000 మంది మహిళలు మిస్ అయిపోయారని చెప్పారు. అది ఎంత అవమానకరం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవ్వరికీ మనోభావాలు దెబ్బతినలేదు. అది అబద్ధం అని తేలిన తర్వాత కూడా ఇంతవరకు మరి అదేం చేయలేదు కదా. మరి ఆయన మీద ఎప్పుడు ఎవరు గత గవర్నమెంట్ కేసు పెట్టకపోవటం గత గవర్నమెంట్ చేసిన తప్పు అని అనుకోవాలా? ఇదేంటి మరి అక్కడ అప్పుడు జనం వైసీపీ వాళ్ళు, మల్లాది విష్ణు గారు, వీళ్ళంతా కూడా మా మనోభావాలు దెబ్బతీశారు, మా మహిళల మనోభావాలు దెబ్బతీశారని కేసు పెట్టుండొచ్చు కదా. మరి అట్లా అప్పుడు చేయనప్పుడు ఇప్పుడు కొత్త ట్రెండ్ తీసుకొచ్చి భవిష్యత్తులో వచ్చే గవర్నమెంట్లు కూడా, రేపు సపోజ్ గవర్నమెంట్ మారింది అనుకుందాం,
మారితే అప్పుడు తెలుగుదేశం ప్రముఖులందరి మీద కూడా 100 చోట్ల కేసులు పెట్టారనుకోండి, అప్పుడు ఏంటి ఆ పరిస్థితి మంచిదా? అది సమాజానికి మంచిదా, రాజకీయాలకు మంచిదా, రాష్ట్రానికి మంచిదా? ఈ రకమైనటువంటి కక్ష సాధింపులు. మరోవైపు అక్కడేమో షూటింగ్లే జరిగితే చేయండి అంటేనేమో దాడి అన్నారు. మరోవైపు బాలకృష్ణ గారు కూడా ఇక్కడే హైదరాబాద్లోనో తెలంగాణలో స్టూడియో పెట్టుకుంటున్నారంట, మరి అక్కడ ఎందుకు పెట్టుకోవట్లేదు తెలియదు. సో సినిమా పరిశ్రమ ఈ రకంగా దెబ్బతీయటం చంద్రబాబు గారికి చెల్లుతుంది. పై సినిమా పరిశ్రమ ఆధారపడి ఆ ప్రముఖులతోటే ఆయన రాజకీయం చేసినటువంటి సందర్భం కూడా మనం చూసాం. 41A CRPC నోటీస్ ఇచ్చినప్పుడు ఆర్జీవి గారికి ఆ నోటీస్ తో పాటు ఆ కంప్లైంట్ కాపీ ఏవైతే పోస్టులు పెట్టారో ఆ పోస్టులకి అగెనెస్ట్ గా కేసు పెట్టారో ఆ పేపర్స్ అన్ని ఇవ్వాలి, చేయాలంటే ఆ కంప్లైంట్ ఎవరు పెట్టారో ఆ కంప్లైంట్ డీటెయిల్స్, కంప్లైంట్ కాపీ అన్ని ఇస్తే అప్పుడు వాటన్నిటి మీద వాళ్ళు రమ్మన్న రోజు వెళ్ళి ఏం సమాధానం ఇస్తారనేది వారు ఇస్తారు. కానీ వీళ్ళు ఇక్కడ ఓన్లీ ఒక నోటీస్ ఇచ్చేసి మీరు రండి అంటే మరి ఆ నోటీస్ని పట్టుకుని ఆయన అక్కడికి వెళ్ళి ఏం చెప్తారు? ఆయన మీద ఏం కంప్లైంట్, ఏం కేసు ఏం తెలియకుండా ఏం చెప్పలేరు. అది వారి విషయంలోనే కానీ మిగతా అందరి విషయాల్లో అట్లానే జరుగుతున్నాయండి. మీరు రెండోది వచ్చేటప్పటికి సినీ పరిశ్రమ వాళ్ళ మీద దాడి అంటున్నారు. అదే దాడి మీద చంద్రబాబు నాయుడు గారు చేసే పనులు వీటి మీద చెప్పారు. మీరు ఏదైతే బాలకృష్ణ గారు ఇక్కడ స్టూడియో కడుతున్నారన్నారో, చేశారో, చెందారో, ఎక్కడా కూడా సినీ పరిశ్రమకి వాళ్ళకు అనుకూలంగా ఉండే వాళ్ళని లైమ్ లైట్ లోకి తీసుకురావడానికి కానీ మనం గతంలో పుష్కరాలప్పుడు చూసామండి. పుష్కరాలప్పుడు ఆ బోయపాటి గారిని తీసుకొచ్చి వారికి డబ్బులు ఇవ్వటం కానీ చేయటం కానివ్వండి, వారితో ప్రయాణింగ్ చేయటం కానివ్వండి, అట్లా కొంతమందిని అపోల్డ్ చేయడానికి, కొంతమందికి ప్రతిష్ట తేవడానికి వాడుతున్నారు తప్ప సిస్టమ్ ని అందరినీ కూడా మిగతా అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు వేసామండి, ప్రభుత్వం కూడా కేసు పెట్టింది. మన గుంటూరులో ఆ అమ్మాయి ఎవరైతే వాలంటీర్ ఉన్నారో ఆ అమ్మాయిని భయపెట్టి మరి ఆ కేసు విత్డ్రా చేయించారండి. కరెక్ట్ గా 10 days అవుతుంది, పేపర్ లో వచ్చింది. ఇంకా ఇక్కడ విజయవాడలో మల్లారి విష్ణు గారి ఆధ్వర్యంలో సెంట్రల్ వాలంటీర్ గారితో కేసు వేయించారు. ఎందుకు వాళ్ళతో ఎందుకు గవర్నమెంట్ పెట్టొచ్చు, లేదా మళ్ళీ విష్ణు గారు పెట్టుండొచ్చు కదా, పెడితే గట్టిగా నిలబడతారు కదా విష్ణు గారు, లేదా ఇంకొక తెలుగు. ఇప్పుడు అక్కడ ఏం చేస్తున్నారు, తెలుగుదేశం కార్యకర్తలు తోటి ఎక్కడ పడితే అక్కడ పెట్టిస్తున్నారు. అట్లాగే వైసీపీ కార్యకర్తలు ప్రముఖులు గట్టిగా నిలబడే వాళ్ళని పెట్టిస్తే, భయపడని వాళ్ళని పెట్టిస్తే అప్పుడేమవుతుంది? మల్లారి విష్ణు గారి ఆధ్వర్యంలో విజయవాడలో పెట్టామండి. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఇప్పటికీ కేసు పెండింగ్ ఉంది. కాకపోతే మనమేమో చట్టరీత్యా ముందుకు వెళ్దాం అనుకున్నాం తప్ప వీళ్ళలాగా అక్రమ కేసులు, అక్రమ సెక్షన్లు పెట్టాలని చెప్పి ఎప్పుడు భావించలేదు. వీళ్ళేమో చట్టాన్ని వాడుకొని చేస్తున్నారు. మేము ప్రొసీజర్ ప్రకారం లీగల్ సిపి దగ్గర కంప్లైంట్ పెట్టి ఆ తర్వాత కోర్టులో ప్రైవేట్ కేసెస్ వేసి ముందుకు వెళ్తున్నాం. వారి ఆధ్వర్యంలో ముందుకు వెళ్ళామండి. ఆల్రెడీ గుంటూరులో ఇట్లాంటి కేసే పెడితే మొన్న వీళ్ళు వచ్చిన తర్వాత అమ్మాయిని భయపెట్టి ఆ అమ్మాయి చేత జడ్జి గారికి స్టేట్మెంట్ ఇప్పించి కేసు విత్డ్రా చేయించారండి. వీళ్ళలాగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని మాత్రం అక్రమ కేసులు పెట్టలేదు, చెందలేదు. దానికి ఉదాహరణ జగన్ గారి సినిమా మీదే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఒక కేసు కూడా పెట్టకపోవటం. అందులో మర్డర్ అంతా జగన్ గారే చేయించారన్నట్టుగా వాళ్ళు సినిమా తీసి ఆ టైంలో వదిలేదు. అది కూడా ఎలక్షన్స్ లో బాగా ఇబ్బంది కలిగిందండి. దాని మీద కూడా చర్యలు తీసుకోలేదు. కాదుగా అప్పట్లో అట్లా కాదు, చంద్రబాబు గారు వీళ్ళందరూ కూడా ఆరోపణలు చేశారు కదా, అప్పుడు కూడా ఏమి వైసీపీ వాళ్ళు ఎవరు దాని మీద కేసులు పెట్టలేదు. మరి అది తెలివి తక్కువతనం అనుకోవాలా? ఇప్పుడు ఎవరితో పడితే వాళ్ళతో 100 కేసులు పెట్టించడం ఏంటి, ఈ రకంగా అరెస్టులు చేయడం ఏంటి? ఇదంతా దుర్మార్గం అనిపిస్తుందా? ఇదే ట్రెండ్, ఈ కొత్త ట్రెండ్ సమాజానికి మంచిదా అన్నదే నా ప్రశ్న. వైసీపీ వాళ్ళు వ్యవహరించిన ఉదారంగా వీళ్ళు వ్యవహరించట్లేదు. ఇక టీడీపీ కండువా వేసుకొని కానీ ఎల్లో కలర్ షర్ట్ వేసుకొని ఎవరెళ్ళి కంప్లైంట్ పెట్టినా పోలీసులు ఆగమేఘాల మీద డీజీపీ గారితో సహా అందరూ కదులుతున్నారు సార్. అదే వైసీపీకి టీడీపీకి ఉన్న తేడా అండి. మరి ఇప్పుడు వర్మ గారికి ఆల్టర్నేటివ్ ఏంటి? ఇప్పుడు తెల్లారిసరికి వెళ్ళి అట్లా వచ్చేస్తారు పోలీసులు, వచ్చి ఆయన ఇంటి మీదకి ఎట్లా దాడి చేసినట్టుగా అడావుడు ఎందుకు చేస్తారు? అట్లా చేయొచ్చు? అసలు అంత అవసరం ఏముంది ఈ కేసులో? ఇదేమో ఇవాళ కేసు కాదు కదా, ఎప్పుడో ఏళ్ల క్రితం జరిగినటువంటి వ్యవహారం, 5-6 ఏళ్ల క్రితం. అదేనండి, వ్యవస్థని వ్యవస్థ వాడుకొని వ్యక్తుల్ని భయభ్రాంతులు గురి చేయడానికి వెళ్తున్నారు. ఇప్పుడు వర్మ గారు అంత ధైర్యంగా ఉండే వ్యక్తిని మేము ఇట్లా చేయగలుగుతున్నాం, మిగతా అందరూ ఎంత మా ముందు అని నిరూపించడం కోసమే 8 మంది 9 మంది పోలీసులు వెళ్ళినట్టున్నారు. ఎందుకు అంతమందో కూడా అర్థం కావట్లేదు. కొన్ని అది కనీసం 7 ఏళ్లలోపు పడే శిక్ష కేసులే తప్ప అటెంప్ట్ మర్డర్ కూడా కాదు, అది ఏమీ కాదు. మరి ఎందుకు అంతమంది వెళ్ళారో చేశారో అది ప్రభుత్వం తన కక్షల కోసం వాడుకుంటోంది వ్యవస్థని అంటానికి అర్థం అండి అది. రైట్. సురేంద్ర గారు హుస్నాబాద్ నుంచి. సురేంద్ర గారు మీకేమనిపిస్తోంది ఇక్కడ జరుగుతున్న, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న కక్ష సాధింపు చర్యలనండి, కేసులనండి, వర్మ గారి మీద దాడి అనండి, పోసాని గారిని భయపెట్టడం అనండి, సినిమా వాళ్ళ మీద దాడి చేయటం సమాజానికి మంచిదా?
తప్పు చేస్తే ఓకే కేసు పెట్టవచ్చు, అది చేయొచ్చు, కానీ బట్ ఈ రకమైనటువంటి దౌర్జన్యంగా పోలీసులు వ్యవహరించడం సమంజసమేనా? నమస్కారం అండి కొమ్మినేని గారు. నమస్కారం, మాట్లాడండి. అయితే చంద్రబాబు గారు ఏం చేస్తున్నారంటే ఆయనకి ఈ వ్యవస్థల మీద పెద్దగా ఏం నమ్మకం లేదు సార్. ఆయన ఏమన్నా డామినేషన్ చేసి బెదిరించి అధికారంలో ఖర్చుడు. ఆయన 2 సార్లు సీరియల్ గా ఎప్పుడు అధికారంలోకి రాలేదు సార్. ఆయన అధికారంలో తప్పుడు మాటలు చెప్పి అధికారంలోకి వస్తాడు. అయితే ఈయన చేసే అరెస్టులు, అక్రమ అరెస్టుల విషయంలో ఏంటంటే ఈయన అధికారంలో ఉన్నప్పుడు చేస్తే మేము అరెస్ట్ చేస్తాము, ఇంకా ముందు బాగుండాలి అని ఒక స్టేట్మెంట్ ఇస్తే బాగుండేది సార్. ఇంకా ముందు వాటి గురించి ఈయన ఇప్పుడు కేసులు పెట్టడం ఏంటి సార్? ఆయన అప్పుడు ప్రశ్నించే కోర్టుల మీద అప్పుడు నమ్మకం లేదు ఆయనకి. రైట్. ఇప్పుడు వర్మ గారు భయపడతారా? ఈ కేసులకి వర్మ భయపడే అవకాశం ఉంటుందా? ఎట్లా భయపడతారు సార్? అధికారం ఉన్నప్పుడు పెడితే భయపడేమో. అంటే అట్లా కాదుగా, పోసాని గారు అటువంటి వాళ్ళంతా కూడా పాపం వాళ్ళు చివరికి కుటుంబానికే పరిమితం అయిపోతామని స్టేట్మెంట్లు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చారు కదా. అసలు 40-50 చోట్ల కేసులు పెట్టడం ఏంటండి బాబు? ఇదేమి చాలా దుర్మార్గం అనిపిస్తుంది. దుర్మార్గం ఆయనే. భయపట్టించి వీళ్ళని. హలో, రైట్, ఓకే అండి, రైట్. దయాకర్ గారు వెస్ట్ గోదావరి నుంచి. దయాకర్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్కారం కొమ్మినేని గారు, మీకు వర్మ గారు భయపడతారా ఇట్లాంటి కేసులు చూసి? వర్మ గారు ఎట్టి పరిస్థితుల్లో భయపడ్డండి. దెయ్యాలే భయపడలేకపోయింది, మనుషులేం భయపడతారండి. అంతేనా? ఇంకోటి ఏంటంటే ఇక్కడ అతి మంచితనం చేతకానితనం అయిపోయిందండి. అదే ఆ రోజున దీనికి ఆర్జం ఎక్కడ పడిందంటే, ఆ రోజున ఈ మన పంచాయతీ ఎలక్షన్ లో లేకపోతే మండల ఎలక్షన్ లో వాయిదా ఇచ్చినటువంటి ఎవరు అతను నిమ్మగడ్డ రమేష్ ని ఆ రోజున ఏమి చేయలేకపోవడం దీనికి మూల కారణం అండి. ఇంకో విషయం ఏంటంటే, శర్మ గారు ఏమనుకున్నా నేను బాధపడిన, కానీ ఒకటి వారు ఇంకా కొంచెం బలంగా ఇంకా అంటే రైట్ టు ఎక్స్ప్రెస్ ద ఫీలింగ్స్ అనేది, లేకపోతే మన వాక్ స్వాతంత్రాన్ని ఈ విధంగా వాళ్ళు నిర్బంధంగా వాళ్ళు అణగదొక్కేస్తుంటే అసలు ఈ సమాజంలో ఇక రేపొద్దున్న మాలాంటి సామాన్యులు ఎక్కడ నుంచి మేము మాట్లాడగలం, ఎవరినైనా మాట్లాడగలమా? ఇక్కడ మళ్ళీ దొరాని నీ బాంచన్ కాల్ముక్క అనే పరిస్థితికి మమ్మల్ని దిగజారుతున్నారు. వీళ్ళని ఇప్పుడైనా సరే మీరు సార్ శర్మ గారు, మీరు అలాగే పార్టీ తరఫున మన విష్ణు గారు, మీరు అందరూ కూడా చాలా బలంగా కృషి చేయండి. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యవస్థల మీద ఆధారపడటం కంటే ప్రజల్లోనే ఈ ఆందోళన, నిరసన వచ్చేటట్టుగా చేయగలిగేలేమో అని అనిపిస్తా ఉంది. పోనీ రైట్, ఓకే, వైసీపీ వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే కేసు పెడతాం, తప్పేం కాదు, మనం ఎవరైనా కాదను. మరి టీడీపీ వాళ్ళ మీద అంతమంది మీద కేసులు వాళ్ళు ఫిర్యాదులు చేస్తే కనీసం కేసు కూడా తీసుకోవట్లేదంటే దాన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలనేదే ఇప్పుడు సమస్య. విష్ణు గారు చెప్పండి, ఏమిటి వర్మ గారిని కూడా భయపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఆయన పరారులో ఉన్నాడని ఈనాడు వాళ్ళు ఇట్లా రాస్తున్నారు అవమానకరంగా. మరి ఈ పరిణామాలు పోలీసులు తెల్లారిసరికి వెళ్ళి వచ్చి కూర్చున్నారు. సినిమా పరిశ్రమ మీద దాడిగా చూస్తారా, లేక ఇంకే రకంగా చూడాలి దీన్ని? విష్ణు గారు, ఈరోజు రాజ్యాంగం 75 సంవత్సరాలైంది రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి ఈ సందర్భంలో ఈరోజు మనం అంతా కూడా వాక్ స్వాతంత్రం గురించి, లేకపోతే రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయడం గురించి ఆ విషయాలన్నిటి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. అది అసలు ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో మొట్టమొదటిగా రాజ్యాంగం అమలు చేయడంలో, చట్టాన్ని చేతిలో తీసుకోవడంలో, వాక్ స్వాతంత్రాన్ని అణగదొక్కడంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉన్నదని చెప్పని ఇప్పటి వరకు మాట్లాడినటువంటి కాలర్స్ కానీ, లేకపోతే మనకు ఎదురవుతున్నటువంటి పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా మనకి అర్థమవుతూ ఉన్నాయి. ఎందుకంటే సినీ పరిశ్రమ ఈరోజు కాదు, సినీ పరిశ్రమ ఆదరించింది రాజశేఖర రెడ్డి గారి టైంలో, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. వాళ్ళతో మాట్లాడుకు ఏం కావాలో ఎట్లా చేస్తాం. ఎందుకంటే సినీ పరిశ్రమలో చాలామంది రాజశేఖర గారి టైం నుంచి కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కానీ వ్యతిరేకంగా, పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేసేవాళ్ళు చాలామంది ఆర్టిస్టులు అందరూ కూడా. కానీ ఏనాడు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ ఎక్కడా కూడా సినీ పరిశ్రమ మీద కక్ష పెంచుకోవటమో, వ్యక్తుల మీద కక్ష పెంచుకోవటమో చేసినటువంటి సందర్భాలు ఎక్కడా కూడా లేవు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారి మీదే కృష్ణ గారు అనుకుంటారు, నాకు బాగా గుర్తు, ఆ రోజు సినిమా తీసి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అలా ఉంటాయని చెప్పని ఒకళ్ళు విమర్శించుకోవటమే తప్ప ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వాక్ స్వాతంత్రాన్ని మండలాధీశుడు సినిమా తీస్తే కోట శ్రీనివాసరావు దాంట్లో ప్రధాన పాత్ర కూడా పోషించారు. రామారావు గారు అన్న అంట నా క్యారెక్టర్ భలే
అదే ఇప్పుడు రాజకీయాలు అంత స్పోర్టివ్గా ఉండేవి, అందరూ కలిసి మళ్ళీ తర్వాత వాళ్ళు వీళ్ళు కలిసి పనిచేసినటువంటి సందర్భం ఉంది. లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం చెబుతారు, కంటెంట్ ఏంటి, ఏ రకంగా విమర్శించారు, చేస్తున్నటువంటి పనులకి దగ్గరగా ఉందా లేదా ఏంటనే విషయాలని ప్రజలందరూ కూడా ఆస్వాదించేవాళ్ళు. కానీ ఈ రోజు అలా కాదు, ఇది కక్షపూరితంగా ప్రభుత్వానికి కొన్ని పత్రికలు. విష్ణు గారు ఇక్కడ ఇంకొక పాయింట్ గుర్తు చేయాలి, మీకు గుర్తుండే ఉంటుంది. 1983కు ముందు ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి రావడానికి ముందు మొత్తం రాజకీయ సినిమాలే ఎక్కువగా తీసింది, నా దేశం అని ఇంకేయో. అందుట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ మీద పేరు పెట్టకపోయినా విపరీతమైన విమర్శలు చేసినా కూడా ఎదురు సమాధానం చెప్పారు తప్ప ఇట్లాంటి దిక్కుమాలిన కేసులు ఎన్టీ రామారావు గారి మీద పెట్టుంటే అప్పుడు ఎట్లా ఉండేదో మరి. అవును, అసలు ఎందాకెందుకు సార్, 85లో రంగా గారు ఒక సినిమా తీశాడు, అందులో రామరాజ్యమా పోలీస్ రాజ్యమా అని చెప్పి ఒక సాంగ్ డైరెక్ట్గా ప్రభుత్వాల మీద, ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద నిలదీసి లేకపోతే ప్రజల్ని చైతన్యపరిచినటువంటి సందర్భాలు ఉన్నాయి, అనేక సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు సినిమా పరిశ్రమ మీద కక్ష కట్టుకుని పోసాన్ గారి మీద కానీ లేకపోతే ఈరోజు ఆర్జీవీ గారి మీద కానీ ఇదేం దారుణం అర్థం కావట్లేదు. అంటే ఎవరన్నా విమర్శిస్తే తట్టుకోలేనటువంటి పరిస్థితి వచ్చేసింది. అది కూడా కాకుండా ఏంటంటే ప్రజలందరూ కూడా 24, 29 అని చెప్పిన ప్రజలు ఎన్నుకుంటే 19, 14 మధ్య కానీ లేకపోతే గతంలో జరిగినటువంటి వాటి మీద 4-5 సంవత్సరాలు అయిపోయినటువంటి వాటి మీద తిరగతోటి కంప్లైంట్స్ ఇచ్చి, అనేక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ ఇచ్చి, సోషల్ మీడియాని గొంతుని లేకపోతే ప్రతిపక్షం గొంతుని లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాల్ని, ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల్ని, ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలని ప్రజలకు తెలియజేసేటటువంటి కార్యక్రమం ఏదైనా ఉన్నది అంటే దాన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. అలాగే ఇప్పుడు ఒక చట్టం కూడా తీసుకొచ్చారంట, సోషల్ మీడియా మీద పీడీ యాక్ట్ పెట్టచ్చు అని చెప్పి అసెంబ్లీ నిన్న లేటెస్ట్గా ఆమోదించింది. ఇది ఎక్కడి నల్ల చట్టాల్లో, ఇది ఎక్కడి ప్రజాస్వామ్యమో, ఇది ఎక్కడి రాజ్యాంగబద్ధమైనటువంటి పరిపాలనో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అర్థం కాకుండా ఉంది. ఆంధ్రప్రదేశ్ అంటే పోలీసు రాజ్యం లేకపోతే టెర్రర్ అయిపోయి జనాలంతా కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కనపడుతూ ఉంది. దానికి ఉదాహరణే ఒకటి, దర్శకుడి ఇంటికి పోలీసులు పోవడం. అంత పోలీసులు అవసరమా? ఎవరైనా మచ్చుమరిలో మహిళల మీద రేప్ చేసినటువంటి ఇంటికి పోయారా, లేకపోతే ఇంకో చోట లా స్టూడెంట్కి సంబంధించినటువంటి గ్యాంగ్స్టర్ రేప్ చేసినటువంటి విశాఖపట్నంలో జరిగినటువంటి వాళ్ళ ఇంటికి పోలీసులు ఇంత పెద్ద ఎత్తున వెళ్ళారా? ఒకసారి ఆలోచన చేయాలి. పోలీస్ యంత్రాంగం కూడా ఎట్లా పడితే అట్లాగా పైన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవడం అనేది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టి లాంటిది ఆంధ్రప్రదేశ్లో. దీన్ని అందరూ కూడా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు చట్టం ప్రకారం మనం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా డీజీపీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. లేకపోతే తెలుగుదేశం సంబంధించినటువంటి సోషల్ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధినాయకుడి మీద కానీ లేకపోతే లీడర్స్ మీద కానీ లేకపోతే వారి కుటుంబ సభ్యుల మీద కానీ పెట్టినటువంటి అంశాలన్నింటినీ కూడా సాక్షాత్తు డీజీపీ గారికి వెళ్ళి ఇవ్వడం జరిగింది. ఆయన డీజీపీ గారు ఎవరు తప్పు చేసినా నేను ఇదిగా ఉంటాను అని చెప్పకుండా తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్లు తీసుకుని కేసులు రిజిస్టర్ చేసి, ఒక వ్యక్తి మీదే రాయలసీమలో కేసు ఉంటుంది, కోస్తాలో కేసు ఉంటుంది, పల్నాడులో కేసు ఉంటుంది, విశాఖపట్నంలో కేసు ఉంటుంది. ఈ రకంగా కేసులు పెట్టి ఒక్కొక్కరి మీద హెరాస్మెంట్ చేసి వాణి వినిపించకుండా, ప్రజావాణిని వినిపించకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇప్పటికైనా మారాలి. ప్రజా ఉద్యమాలు చేయడం కాదు, ముందు అసలు పోలీసు యంత్రాంగం మారాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం కనుసన్నల్లోనే పనిచేస్తూ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం సరైనటువంటిది కాదు అని చెప్పిన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఏంటంటే ఈరోజు పత్రికల్లో వచ్చినా విరిచేటటువంటి పని లేదు. అలాగే న్యాయస్థానాలలో కేసులు వేసినా ఇదేసేటటువంటి పరిస్థితి. వాళ్ళకి ఏ విధంగా కావాలో, ఏ విధంగా పరిపాలన చేయాలో, ఏ విధంగా కక్ష సాధింపు చేయాలో ఆ విధంగానే జరుగుతుంది. ఇది కక్ష సాధింపుగా ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం. అంతేగాని పూర్వం ఎవరన్నా పత్రికల్లో వస్తే ఏదో మళ్ళీ ఒక్క నిమిషం ఏమనుకోవద్దు. వర్మ గారు భయపడతారా అన్నది నాకు ఇంకో ప్రశ్న. మీకు ఇంకో విషయం సందర్భం కూడా గుర్తు చేస్తానండి. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అనుకుంటా రామోజీరావు ఒక సినిమా తీశారు ప్రతిఘటనని. దాంట్లో తెలంగాణ యాసని అవమానించాలండి లేదా ఆ యాసని వాడుకుని కోట శ్రీనివాసరావుతో ఒక పాత్ర పెట్టి మొత్తం కద్దరు బట్టలేసి మంత్రులు ఎంత అరాచకంగా ఉంటారనేది చెప్పి చివరికి ఆ క్యారెక్టర్ని, మీకు గుర్తుండే ఉంటుంది కదా, ఆ రోజుల్లో రంగా గారి మీదే తీశారనేది జనరల్గా వచ్చిన టాకే కదా. చివరికి
చంపేస్తారు క్యారెక్టర్ కింద చూపిస్తారు కదా. మరి అటువంటి వాటి మీద కూడా మీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరు అభ్యంతరం కూడా చెప్పలేదు. కానీ ఇప్పుడు ఇంత అరాచకంగా ఇట్లా చేస్తున్నారు అనేదే నా సార్. ఇప్పుడు అలా సినిమా తీసినటువంటి సందర్భంలో రంగా గారు మేమందరం కూడా అలంకార్ థియేటర్కి పోయి ఎలా తీశారు, ఏంటి సంగతి, ఏ విధంగా ఉంది, ఏంటి ఎలా క్రిటిసైజ్ చేశారు ఏంటి అని ఒక స్పోర్టివ్నెస్తో వెళ్ళి సినిమా చూసి వచ్చాము అలంకార్ థియేటర్లో. ఇప్పుడు అలా లేదు కదా. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం కేసులన్నింటినీ కూడా తిరగతోడి చేసేటటువంటి పరిస్థితి, నాకు ఎదురు చెప్తారా, నాకు ఎదురు మాట్లాడతారా, నన్ను విమర్శిస్తారా అనే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనపడతా ఉంది. ఇప్పుడు నేను కక్ష సాధింపులకి నేను దూరం, నేను ఇది ఆంధ్రప్రదేశ్లో అలాంటివి వద్దు, అభివృద్ధి జరగాలి అని ఒక పక్క పైకి చెబుతానే కింది స్థాయిలో మొత్తం అంతా కూడా జరుగుతుందని కూడా ఏకపక్ష నిర్ణయాలు, కక్ష సాధింపు చర్యలు, పాత విషయాలను గుర్తుపెట్టుకుని పరిపాలనని మర్చిపోయి చేస్తున్నటువంటి సందర్భం ఆంధ్రప్రదేశ్లో కనపడుతుంది. ఆర్జీవీ గారు ఎందుకు భయపడతాడు? భయపడాల్సినటువంటి అవసరం ఏంది? ఆయన సినిమాలన్నీ కూడా ఏ విధంగా తీశాడు, నిర్మోహమాటంగా, నిష్పక్షపాతంగా, ఉన్నట్టుగా తీసినటువంటి డైరెక్టర్ ఆర్జీవీ గారు. సరే, ఎవరైనా విమర్శించవచ్చు, ఎవరైనా పోస్టులు పెట్టచ్చు, దాని మీద సున్నితంగా పిలవటము, మాట్లాడటము చేయాలి తప్ప జరుగుతున్నటువంటి రేపులు కానీ, హత్యలు కానీ, లేకపోతే ఇలాంటివన్నీ వదిలేసి పోలీసు యంత్రాంగం ఉన్నటువంటి స్ట్రెంగ్త్ అంతా కూడా ఇలాంటి వాటి మీద ఉపయోగించడం సరైనటువంటిదిగా ఇది ఎక్కడో చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేయటానికి. విష్ణు గారు, అది మీరు మంచితనమా లేకపోతే ఉదారమా లేకపోతే ఇంకో రకమా అని నాకు తెలియదు కానీ, బట్ ఇప్పుడు జరుగుతున్న తీరు చూస్తుంటే మీరు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు 41A నోటీసులు పంపించి నీ దగ్గర ఆధారం ఏంటి తీసుకురా చూపించాలని అడగలేదు. అలాగే సైకో గీకో అని చంద్రబాబు గారు, లోకేష్ గారు రెడ్ బుక్ తిరుగుతుంటే ఇట్లా రెడ్ బుక్ ఎట్లా తీసుకెళ్తామని అడిగే దానికి ఎక్కడ 41A నోటీస్ ఎందుకు ఇవ్వలేదు? సో ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రశ్నలు అవుతాయి కదా. ఇప్పుడు నేనైతే ఇవ్వమని నేను చెప్పట్లేదు, అది రాజకీయ విమర్శగానే ఆ రోజు తీసుకున్నాం. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే ఆ రోజు మీరు ఆ రకంగా వ్యవహరించలేకపోవడం మీ వైఫల్యమా అన్న ప్రశ్న ఇప్పుడు వెంకటేష్ శర్మ గారు కానీ ఇతరత్ర కొందరు కాలర్స్ అడుగుతున్నారు. వెంకటేష్ శర్మ గారు ఉదారంగానే పదం వాడారు కానీ ఇప్పుడు అవన్నీ గుర్తుకొస్తే అవును ఆ రోజు గవర్నమెంట్లో ఇంత దారుణంగా వ్యవహరించినా ఎందుకు జగన్ గారి ప్రభుత్వం స్పందించలేదనే ప్రశ్న రాదా ఇప్పుడు వైసీపీ కార్యకర్తల్లో? సార్, ఖచ్చితంగా. ఎందుకంటే ఆ ధోరణితో మన చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించి ఇతరుల మీద ఉక్కుపాదం మోపేటటువంటి పరిస్థితి మేము చేయలేదు. ఎందుకంటున్నామంటే ఉదాహరణకి ఎన్నికలకి 6 నెలల ముందు, కరెక్ట్గా 6 months ముందు ఈ రాష్ట్రంలో పత్రికలు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షంలో, ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడినటువంటి రాతలు కానీ, మాట్లాడినటువంటి మాటలు కానీ తీసుకుంటే యావత్తు సోషల్ మీడియాలో వచ్చినటువంటి కంటెంట్ కన్నా భయంకరమైనటువంటి కంటెంట్ వాళ్ళ మాటల్లో, వాళ్ళ రాతల్లో ఉంది. కాబట్టి ఈరోజు మనం ఉదాహరణకి వివేకం అనే ఒక సినిమా తీసుకుంటే ఆ సినిమాని అనుమతి లేకుండా ఈయనకేమో పర్మిషన్ ఉండి సినిమా రిలీజ్ చేశారు. వివేకం అనే సినిమా ఏమీ లేకుండా అప్లోడ్ చేసి ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసినా, ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు చేసినా ఎన్నికల కమిషన్ పూర్తిగా వైఫల్యం చెంది ఏమీ పట్టించుకున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. అంటే ఇప్పుడు ఈరోజు వాళ్ళు చేస్తున్నారని చెప్పి మనం ఆ రోజు చేయలేదని బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఒక ప్రజాస్వామ్యమైనటువంటి పరిపాలన, ప్రజలకి మేలైనటువంటి సంక్షేమం, అభివృద్ధి చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 5 సంవత్సరాల ప్రభుత్వం ఎక్కడో చోట సోషల్ మీడియా విపరీతంగా వెళ్ళిన చోట, ఉద్దేశపూర్వకంగా చేసిన చోట, 1-2 చోట్ల మేము ఎవరైనా అరెస్ట్ చేసి ఉండొచ్చు కాక, ఈ రకమైనటువంటి కక్ష సాధింపు ధోరణితో పోలీసులకి కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా పట్టించుకోకుండా వదిలేసినటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. కాబట్టి ఏకపక్షం అనేది ఈ ప్రభుత్వంలో పూర్తిగా కనపడతా ఉంది. ఇది సరైనటువంటి విధానం కాదు అనేది నా యొక్క అభిప్రాయం. రైట్. అంటే అప్పట్లో జరిగిన పరిణామాలు ఇవన్నీ చూసినప్పుడు ఈ సహజంగానే ఈ ప్రశ్నలన్నీ వస్తాయి. గోపాల్ రెడ్డి గారు తిరుపతి. గోపాల్ రెడ్డి గారు చెప్పండి, వర్మ గారు భయపడతారా? రామ్ గోపాల్ వర్మ గారు భయపడే అవకాశం ఉందా? ఈ రకంగా చేయటాన్ని మీరు సమర్థిస్తారా? సార్, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, నేనేమనుకుంటానంటే ఇది ప్రసాదించేదానికి వచ్చిందా, పరిపాలన చేసేదానికి వచ్చిందా అనుకుంటున్నాను సార్. ఓకే. ఎందుకంటే జర్నలిస్టులను కానీ, లేకపోతే అనలిస్టులను కానీ, లేకపోతే సినిమా ఇండస్ట్రీల వాళ్ళు కానీ, లేకపోతే సోషల్ మీడియా వాళ్ళు కానీ ప్రభుత్వ విధానాలు ఏమన్నా ఉంటే వ్యతిరేక విధానాలు అంటే ప్రశ్నించే హక్కు రాజ్యాంగం కల్పించింది సార్.
ఆ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎవరు కల్పించిన హక్కులు హరించేది. ఇప్పుడు ఇక్కడ ప్రజల యొక్క మనోభావాలను అంటే వాళ్ళు ఏమి అనుకుంటున్నారో చెప్పేది దాని భావ ప్రకటన చేసి హరించే విధంగా ఈ ప్రభుత్వం ఉండడం చాలా దుర్మార్గం. ప్రజాస్వామ్యం ఎప్పటికీ నిలబడేది కాదు. ఎందుకంటే ఏ వర్గాన్ని కూడా వదలడం లేదు. అటు మీడియా వాళ్ళని కానీ లేకపోతే అనలిస్ట్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయన మాట్లాడుతూ విశ్లేషణ చేస్తే నువ్వు తెలంగాణ వాడి నువ్వు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై మాట్లాడుతున్నావు, అక్కడితో ఆగితే పర్వాలా. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా బూతులు తిట్టారని ఆయన నెత్తి నోరు కొట్టుకుని లోకేష్ గారికి చంద్రబాబు గారికి కంప్లైంట్ చేస్తే కూడా 40 నిమిషాలు 40 సార్లు ఫోన్ చేసి తిడతా ఉంటే ఏ విధంగా ప్రజాస్వామ్యానికి ఎలా పోతుంది అనేది మనం చెప్పేదానికి వీలు లేకుండా ఉంటది. ఇంకొక విషయం ఏమంటారంటే ఇది పగ సాధించేందుకు వచ్చిన ప్రభుత్వమా పరిపాలన చేసేందుకు వచ్చే ప్రభుత్వం కూడా ప్రజలు అంచనా వేయలేకపోతున్నారు. ఒకటండి, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ తీసుకుంటే 30% మేము డిస్కౌంట్ ఇస్తాము, ఇక్కడ మీకు ఇస్తాము, ఇక్కడ సినిమా చేయండి అని అంటే బాలకృష్ణ గారు హైదరాబాద్ లో పోయి స్టూడియోలు పెట్టుకుంటారు. అంటే ఇక్కడ ప్రాతినిధ్యం ఉంచేది ఇక్కడ రాయలసీమ లేకపోతే ఆంధ్రాకు, అక్కడ డెవలప్ చేసేది హైదరాబాద్. అంటే వాళ్ళు అనొచ్చు హైదరాబాద్ లో డెవలప్ చేస్తారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ పైన ఈ బేద అరుపులు బేద ఏడుపులు ఎందుకండి? నేనేమంటానండి, ఇప్పటికైనా కానీ ప్రస్తుతం భావ ప్రకటన స్వేచ్ఛలు ఆంధ్రప్రదేశ్ లో ఉందా లేదా డిస్టర్లు తీసేశారా అదే ప్రజలకు అనుమానం కలుగుతాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఏ వర్గాన్ని కూడా ఎంత ఒత్తిడి పీడన చేసి నువ్వు తొక్కాలనుకుంటావో నీకు ఎదురు తిరిగి తర్వాత నిన్నే మళ్ళీ ప్రశ్నించేది భారతదేశంలో. చూద్దాం అవన్నీ పరిణామాలు గురించి ఇప్పుడే మనం ఎందుకు. కానీ శివ బ్రహ్మంగారి మఠం సంక్షిప్తంగా మాట్లాడండి, తిలక్ గారు మాట్లాడాల్సి ఉంది. శివ చెప్పండి, సినిమా పరిశ్రమ మీద దాడిగా చూస్తారా లేదా ఒక సినిమా డైరెక్టర్ నిర్మాత ఇంటి మీదకి ఈ రకంగా పోలీసులు పంపించడం సమంజసమేనా? ఏదో మర్డర్ జరిగినట్లు ఇంకేదో జరిగినట్లు ఈ రకంగా పోలీసు కేసులు పెట్టి పోసాన్ గారిని భయపెట్టి ఇట్లా రకరకాలుగా చేస్తున్న తీరు మీకేమనిపిస్తూ ఉంది? సినిమా పరిశ్రమ దాడిగానే చూస్తారా? వర్మ గారు భయపడతారా? సార్, వర్మ గారు సర్కారు విషయంలో అమితాబ్ గారి మీద పెద్ద పెద్ద విషయాల్లో కూడా భయపడలేదు సార్. భయం అనే వాటికి ఆయనకు ఆలోచించవలసిన లేదు. ఈ సినిమా పరిశ్రమ అంటారు సార్, దాసరి గారి మరణం ముందు వేరు, దాసరి గారి మరణం తర్వాత వేరు. సోషల్ మీడియా గురించి ప్రస్తావిస్తే సార్, సోషల్ మీడియాలో ఇంకా అల్లరి చేస్తున్నారు కదా సార్. ప్రస్తుతం ఉన్న టీడీపీ కార్యకర్తలే భయపడుతున్నారు సార్. రేపు మీ అధికారం వస్తే మా పరిస్థితి ఏంటన్నాయని అని వాళ్ళే భయపడుతున్నారు. వాళ్ళకి చెప్తే బెటర్ గా నాయకులకి లేదు లేదు సార్, అట్లా అన్నది ప్రాథమిక స్థాయిలో చిన్న చిన్న కార్యకర్తలు మాత్రం అంటే ఇక్కడ లోకల్ పిల్లగా నేను తమాషగా మాట్లాడుకునే విషయంలో కూడా ఏదైనా సరదాగా మాట్లాడుకుంటే ఇప్పుడు భయపడుతున్నారు సార్ మాట్లాడడానికి కూడా. ఎవరు పెడితే వాళ్ళు కేసులు పెట్టడం ఏంటి, వెంటనే పోలీసులు రంగంలో దిగటం ఏంటి? మొత్తం మిగతా కేసులన్నీ గౌరవపోయినాయి. ఇప్పుడు ఓ పక్క వాలంటీర్ల ఆందోళన నిరసనలు అల్లాడుతున్నారు, జీతాల సంగతి ఏంటని అడుగుతున్నారు. అవన్నీ వదిలేసి డైవర్ట్ చేయటం ఇదంతా కూడా సార్. అంతా డైవర్షన్ టీఆర్సీ లేదని ప్రతి ఒక్క ఉపాధ్యాయులు అంతా ఇప్పుడు నోరెత్తలేదు. దాని డైవర్షన్ కోసమే అంటే వాళ్ళందరినీ భయపెట్టడానికే ఇవన్నీ చేస్తుంది. వాలంటీర్లని, ఈ 108 వాళ్ళని, అట్లాగే మీరు చెప్పినట్టు గవర్నమెంట్ ఉద్యోగుల్ని వీళ్ళందరినీ భయపెట్టడం కోసం ఇవన్నీ చేస్తున్నారంటారా? నోరెత్తకూడదు సార్, ఏ డిపార్ట్మెంట్ కూడా నోరెత్తకూడదు. చూద్దాం ఎంతకాలం సాగుతుంది ఇదంతా. రైట్, సందాని గారు కందుకూరు నుంచి. సందాని గారు నమస్కారం, సంక్షిప్తంగా చెప్పండి సార్. మన వర్మ గారు భయపడరు సార్, భయపడరు. నిజమే, ఎవరు చెప్తున్నారు ఇది దావూద్ ఇబ్రహీం మీద సినిమా తీశానంట. నాకైతే ఆ పరిజ్ఞానం తక్కువ, కానీ దానికి వాళ్ళు ఆ దావూద్ ఇబ్రహీం వాళ్ళు భయపెడితేనే ఈయన భయపడలేదంట. అట్లాగే టెర్రరిస్టులు దాడి చేస్తే అక్కడ ముంబైలో తాజ్ హోటల్ మీద వెంటనే వెళ్ళి చూసిన వాళ్ళలో ఈయన ఒకడంట, అంత ధైర్యంగా. సో కాబట్టి మరి ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం. మరి పోలీసులు ఈ రకంగా అరాచకంగా వ్యవహరిస్తారా లేకపోతే పద్ధతిగా వ్యవహరిస్తారా అనేది కూడా చూడాలి. సందాని గారు కంప్లీట్. మన ఏపీలో పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం పోతుంది సార్. పార్షియాలిటీ అంతా పార్షియాలిటీ చూపిస్తున్నారు పవర్ ఉన్న వాళ్ళ మీద. పవర్ ఉన్న వాళ్ళు ఏం చెప్తే అది చేస్తున్నారు సార్. ఇప్పుడు ఆయన ఏమైనా టెర్రరిస్ట్ సార్? అంతమంది పోలీసులు పొద్దున్నే పోయి 9 పోయి 1 గంట దాకా ఉండి ఆయన కోసం మొన్న విష్ణు గారు వాళ్ళంతా చూసి వచ్చారు కదా. గౌతమ్ రెడ్డి గారి ఇంటికి అర్ధరాత్రి వెళ్ళి తలుపులు గోడ దూకెళ్ళారో మరేం పాడో అడావుడి చేశారంట. అక్కడ గౌతమ్ రెడ్డి గారు లేరు, వాళ్ళ ఆవిడ్ని భయపెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. ఏమిటి చంద్రబాబు మీటింగ్లలో జగన్ గారిని
నీకు చంపేస్తే దిక్కెవడు ఓపెన్ గా చెప్పారు. మరి అప్పుడు ఆయనకి ఏమి నోటీసులు ఇవ్వలేదు కదా, విష్ణు గారు ఏమి నోటీసులు పంపించలేదు ఆయనకి. మన్నా మీటింగ్ కూడా నేను పాతేస్తే మళ్ళీ లేస్తాడు, అందుకని మట్టి వేసి చాలా దుర్మార్గం వ్యాఖ్యలు చేశారు. అంటే సార్ చంద్రబాబు గారికి ప్రపంచంలో ఎక్కడ లేని రైట్ ఉంటుంది అనుకోండి. ఆయన ఏం మాట్లాడినా సరే అది బ్రహ్మాండం. రెడ్ బుక్ పట్టుకుని ఆయన కొడుకు తిరిగితే కూడా అది బ్రహ్మాండం. మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడితే వాళ్ళందరినీ జైలు పంపిస్తున్నారు. అది పరిస్థితి. ఆ రకంగా మారకూడదు. ఇప్పుడు ఆయనకి ఎంత స్వేచ్ఛ ఉందో మిగతా వాళ్ళు కూడా అంతే స్వేచ్ఛ ఉంది కదా. తిలక్ గారు మీకుందా ఆ స్వేచ్ఛ లేదా? వరం గారి మీద ఈ రకమైన దాడి చేయటం సినిమా పరిశ్రమ మీద దాడి చేసినట్లా కాదా? వరం గారు భయపడతారా? ఇప్పుడు పోసాని గారు వాళ్ళందరినీ భయపెడుతున్నట్టుగా కనపడతా ఉంది. పాపం వాళ్ళు ఎన్ఏఎస్ కేసులు పెట్టడం ఏంటి? ఈ రకంగా జనాన్ని భయపెట్టి పాలన చేయటం అనేది సాధ్యమేనా? వరం గారు లాంటి వాళ్ళని భయపెట్టగలుగుతారా? నమస్కారం శర్మ గారికి, విష్ణు గారికి నమస్కారం. సరే, ఒక మాట చెప్తాను. గతంలో ఎన్టీ రామారావు మీద సినిమా తీసినా ఎన్టీ రామారావు కంప్లైంట్ చేయలే. అవును. మీకు పాత కేసులే సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి హైదరాబాద్ లో ఉండి సినిమా తీశారనే ఆరోపణ మీద మీరు ఇవాళ వర్మ గారిని అరెస్ట్ చేయడానికి వెళ్ళారు. బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పులు జరిగి ఈ రోజు కూడా ఒక గార్డు అసలు ఎవరు చంపారని కూడా తెలియకుండా ఉన్న కేసులు ఉన్నాయి. వాటి మీద మీరు ఎందుకు స్పందించడం లేదు? ఈ గవర్నమెంట్ సంబంధం లేకపోవచ్చు, తెలంగాణ గవర్నమెంట్ అడగవచ్చు కదా. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో గుర్తు చేసుకోవాలి సందర్భంలో ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారి మీద ఆయన మరదలు స్వయాన మరదలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఒకసారి కాదు 2 సార్లు 3 సార్లు ఇచ్చారు. మరి ఆ కేసు ఎందుకు మరి మూలపడేశారు? ఎందుకు విచారణ జరపడం లేదు? పాలేటి కృష్ణవేణి గారిని తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్నప్పుడు ఆవిడని వేధిస్తున్నారు, సాయంత్రం పూట గెస్ట్ హౌస్ రమ్మంటున్నారు అని చెప్పేసి ఆరోపణలు వస్తే ఆరోపణలు చేసి తెలుగుదేశం ఆఫీస్ ముందు ధర్నా చేస్తే కేసు పెట్టారు. ఈ రోజు వరకు దాని మీద చర్య లేదు. పైగా ఆమె భర్తను తీసుకెళ్లి మొన్న ఈ మధ్య వాళ్ళ ప్రభుత్వం వచ్చాక తీసుకెళ్లి కొట్టడం జరిగింది. లోకేష్ గారి ఫ్లెక్సీ దగ్గర కాళ్ళు పట్టుకునేట్టు చేశారు. ఇప్పుడు వాళ్ళకి నోటీస్ ఇస్తే వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళ అడ్రస్ కనపడకుండా పోతున్నది అని పోలీసులు కారణమా వాళ్ళు వెళ్ళిపోయారో తెలియదు నాకు. అట్లాగే మీకు అయ్యన్న పాత్రుడు గారు ఒక మహిళా మున్సిపల్ కమిషనర్ని గుడ్డలు తీసి కొడతానని చెప్పి నడి రోడ్డు మీద అంటే కేసులు ఏమి ఎందుకు లేదు? ఆ పాత కేసు తీయొచ్చుగా, ఇప్పుడు ఎందుకు తీయట్లేదు? అందువల్ల ఈ ఒకవైపు ఏమంటారు కేసులు పెట్టి తెలుగుదేశం వారి మీద కేసులు పెట్టట్లేదంటే ఇది రాజ్యాంగబద్ధమైన పరిపాలన కానే కాదు. అందువల్ల ఈ రాజ్యాంగబద్ధమైన పరిపాలన ఇంకొక విషయం కూడా చెప్పాలండి. తెలుగుదేశం పార్టీ వారి మీద ఉన్నటువంటి కేసులు విత్డ్రా చేయటం, ఒకవైపున వాళ్ళ మీద ఉన్న కేసులు విత్డ్రా చేయటం, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వారి మీద ఫిర్యాదులు చేస్తే తీసుకోకపోవడం, రెండో వైపు వైసీపీ కార్యకర్తల మీద కేసులు నమోదు చేయడం, వీటన్నింటినీ చూస్తే రాజ్యాంగబద్ధమైన పరిపాలన జరగటం లేదని చాలా స్పష్టంగా కనబడుతోంది. అందువల్ల రాజ్యాంగ దినోత్సవం ఈరోజు జరుగుతున్న సందర్భంలో ఈ రాజ్యాంగబద్ధమైన పరిపాలన చేయని ఈ ప్రభుత్వాన్ని ఉంచడం అవసరమా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇది ఒకచోట కాదు. అందువలన ఈ కారణంగానే కాదు, అంబేద్కర్ గారిని ఈరోజు స్మరించుకుంటున్నాం. మరి విజయవాడ పీడబ్ల్యూ మైదానంలో అంబేద్కర్ గారి విగ్రహం ఈ రాష్ట్రంలో లేనంత పెద్ద విగ్రహాన్ని పెట్టి గౌరవించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఆ విగ్రహం దగ్గర ఉన్నటువంటి శిలాఫలకాన్ని ధ్వంసం చేయటం, శిలాక్షరాలను, ఆ తర్వాత ఆగస్టు 15 ఉత్సవాలు జరిపి విజయవాడలో అన్ని చోట్ల లైటింగ్ పెట్టి ఆ ప్రాంతంలో అంబేద్కర్ గారి విగ్రహానికి కానీ పెట్టుబడి మైదానికి కానీ లైటింగ్ పెట్టలేదు. అలాగే ఆ రోజు అంబేద్కర్ గారిని స్మరించుకోవడం కూడా జరగలేదు. అలాంటి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని అవమానిస్తున్న ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది. ఈ ప్రభుత్వం మరి రాజ్యాంగబద్ధమైన పరిపాలన సాగించట్లేదు, అంబేద్కర్ గారిని గౌరవించడం లేదు. ఇదేమి ధోరణే నాకు అవగతం కాని విషయం. అందువల్ల ఈ రాష్ట్రంలో రాజ్యాంగం అమలు జరగడం లేదు. మీకు ఎన్నో విషయాలు, మీకు పాత కేసులన్నీ ఎందుకు మీకు వాళ్ళు విత్డ్రా చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద కేసుల్ని ధ్వంసం చేయడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? ఇవన్నీ కూడా చూస్తే రాజ్యాంగబద్ధమైన పరిపాలన సరిగ్గా జరగడం లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందువల్ల దీని మీద దృష్టి పెట్టాలి. అయితే ఒకటండి,
ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొన్ని పరిమితులు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతుల మేరకే వాళ్ళు పోరాటం చేస్తారు తప్ప అడ్డగోలుగా చంద్రబాబు నాయుడు గారి లాగా చేయడానికి సాధ్యం కాదు. రోడ్డు మీద దొరలడానికి కూడా అవకాశం లేదు. అందువలన ఈ పరిణామాల నేపథ్యంలో ఈ డౌట్ వస్తుంది కానీ సహజంగానే పవన్ కళ్యాణ్ గారు 31,000 మంది ఆడపిల్లల్ని మిస్ అయిపోయారని చెప్పి ఆంధ్రప్రదేశ్ని అవమానించే రీతిలో మాట్లాడారు. దాని మీద మరి ఇప్పుడు ఆయన వచ్చి 6 నెలలు అయింది, ఇంతవరకు మరి ఎంతమందిని తీసుకొచ్చారో ఏంటో చెప్పాలి కదా, ఏం చెప్పట్లేదు. మరి ఆ రకంగా మహిళల సెంటిమెంట్ని దెబ్బతీశారని కేసులు పెట్టవచ్చు కదా, కేసులు పెడితే ఒప్పుకుంటారా మరి ఇప్పుడు? మరి ఇప్పుడైతే తీసుకోరనుకోండి, అప్పుడు కూడా పెట్టలేదు కదా, ఏదో మామూలు కేసు ఎవరో పెడితే అదేమో మళ్ళీ విత్డ్రా చేయించేశారట. అంటే నేను ఉదాహరణ చెప్తున్నాను, నాకేం పవన్ కళ్యాణ్ మీద పెట్టమనో పెట్టొద్దనో కాదు నా ఉద్దేశం. బట్ ఇలాంటి సందర్భాల్లో అట్లాంటివి అని గుర్తుకు రావా అన్నది నా ప్రశ్న. అప్పుడు కూడా 41A నోటీస్ ఇచ్చి రా అంటే మరి పవన్ కళ్యాణ్ గారు రావాల్సి వచ్చేది కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు కదా, కూడా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళు చేసిన ఆరోపణలోని దొలతనం అన్ని బయటకు వచ్చినాయి. ఇప్పుడు ల్యాండ్ మీ భూములు ఆక్రమిస్తారని చెప్పారు, మహిళలను ఎగ్జిట్ చేస్తున్నారని చెప్పి, ఇట్లా ఎన్నో ఉన్నాయి. వీటన్నిటి మీద కేసులు పెట్టచ్చు. ఇవన్నీ కొత్త ట్రెండ్. ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చే ప్రభుత్వాలకి కొత్త ట్రెండ్ నేర్పుతోంది అనమాట ఇటువంటివన్నీ. అంతే కదా మరి. ఇప్పుడు మనబోటి వాళ్ళు ఇటువంటి వాటిని సమర్థించం, ఏదో జరుగుతూ ఉంటాయి, కొన్ని కేసులు పెట్టాలి, అవసరమైన చోట పెట్టాలి, మిగతా చోట్ల వదిలేసేయండి, వాళ్ళని కోప్పడండి, ఏదైనా చేయాలి. కానీ ఈ రకంగా అరాచకంగా చేస్తే రేపు వచ్చే ప్రభుత్వం ఇట్లాగే వీళ్ళకి తెలుగుదేశం వాళ్ళ మీద 100 చోట్ల మొత్తం ప్రతి పోలీస్ స్టేషన్లో కేసులు పెడితే అది చెల్లుతుందా? అది పద్ధతి, అది బాగానే ఉంటుంది. అప్పుడు అట్లా పద్ధతి కాదు కదా అన్నదే మనబోటి వాళ్ళ ఈ ధోరణి ఇప్పటిది కాదండి. మీరు గతాన్ని చూసుకుంటే ఇప్పుడు ఒక మాట చెప్తాను, సోషల్ మీడియా మీద కేసులు పెడుతున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎన్ని అబద్ధాలు రాస్తున్నారు, అబద్ధాలు ఇప్పటికి కూడా రాస్తున్నారు. అదాని కేసులో కూడా, అదాని ఇష్యూలో కూడా రాసేస్తున్నారు, ఏది వీలింగ్ ఛార్జీలు కూడా ఎక్స్ట్రా ఉన్నాయి అని. అట్లాంటి అబద్ధాలు రాస్తున్నా కూడా ఏం చేయలేని పరిస్థితి అయిపోయింది. అన్ని వీళ్ళు చూసినట్టే రాస్తున్నారు. సోషల్ మీడియాకు, మెయిన్ స్ట్రీమ్ మీడియాకు ఇంకో మాట కూడా చెప్తానండి. వాళ్ళు సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎంత వరస్ట్ గా ఉందంటే, వీళ్ళు అసహనం ఇప్పటిది కాదండి, యోగ నుంచి ఉంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి, ఉదాహరణకి పింగళ దశరథరామ్ గారిని మర్డర్ చేసినప్పటి నుంచి ఈ అసహనం ధోరణి ఉంది. పింగళ దశరథరామ్ గారిని ఆ రోజున ఎల్లో జర్నలిస్ట్ అన్నారు. పింగళ దశరథరామ్ గారి కంటే, పింగళ దశరథరామ్ గారు ఈనాడు ఉన్నటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతి కంటే 1000 రెట్లు బెటర్. ఆయన 1000 రెట్లు బెటర్. ఆయన నమ్మిన దాన్ని, ఆయనకున్న సమాచారాన్ని బయటకు ఇచ్చారు తప్ప ఈ రకంగా లేనిది ఉన్నది పోగు చేసి మాత్రం పొరజరటం లేదు. అందువల్ల ఈ రాష్ట్రంలో వాళ్ళ ఇష్టారాజ్యంగా పోలీస్ శాఖ అనేది తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘంగా మారింది తప్ప అది ప్రభుత్వ శాఖగా మాత్రం పనిచేయటం లేదని చాలా స్పష్టంగా జాగ్రత్త. మీకు కూడా నోటీస్ పంపుతారేమో, జాగ్రత్త. మంచిదే సార్, మంచిదే. ఎక్కడో చోట ఈ అరాచకాల మీద ఎవరో కూడా పోరాటం చేయాల్సిందే. అందులో జర్నలిస్టుల నుంచే నేను కూడా ఉంటానంటే నాకేం అభ్యంతరం లేదు, వాళ్ళు చేస్తానంటే నాకు కూడా అభ్యంతరం లేదు. మమ్మల్ని తెలుగుదేశం అనుబంధం అంటావా అని చెప్పి ఎవరన్నా ఎవరితో ఎవరైనా పెట్టచ్చు కదా కేసులు. అట్లా అయిపోయింది. ఇదేంది విచిత్రంగా ఉంది. ఎవరు పెడితే వాళ్ళు కేసులు పెట్టంగానే వెంటనే పోలీసులు బయలుదేరతారంట. మరి అదే అంబటి రాంబాబు, రోజా, ఇట్లాంటి ప్రముఖులు, మల్లా విష్ణు గారు వీళ్ళు ఎవరు పెట్టినా కూడా అవి మాత్రం తీసుకోరంట. ఇదో చాలా విచిత్రమైన ధోరణి. చెప్పండి శ్రీనివాస్ గారు, వాస్తవాలు చెప్తేనే కదా సమస్య, అది కదా పాయింట్. జగన్ గారి టైంలో సోషల్ మీడియా వాళ్ళు మరీ బండబూతులు కొడుతుంటే వాళ్ళని ఎవరినన్నా తీసుకొస్తే ఇదే సోషల్ మీడియా మీద దాడా అని చంద్రబాబు గారు ఈనాడు అబ్బబ్బబ్బబ్బా ఏమి రాశాయి, ఎంత చిన్న కేసును కూడా పెద్ద ఎత్తున చూపిస్తూ రాసిన సందర్భం చూసాం. ఇప్పుడు ఇంత అరాచకం జరుగుతుంటే అసలు చాలా గొప్ప విషయం అని రాస్తున్నారు. రైట్. రణధీర్ గారు హైదరాబాద్ నుంచి. రణధీర్ గారు నమస్కారం, మాట్లాడండి. వర్మ గారి మీద దాడిని మీరు సమర్థిస్తారా? ఇంటి మీద దాడిని వర్మ గారు భయపడతారా? సినిమా పరిశ్రమ మీద ఈ దాడి ఆంధ్రప్రదేశ్కి మంచిదేనా? ఖచ్చితంగా వర్మ గారు భయపడరని వాళ్లకు కూడా తెలుస్తారు. అందుకే పారిపోయాడు అనే కొటేషన్ తో ఈనాడులో రాశారు. ఎందుకంటే వర్మ గారిని రెచ్చగొట్టాడు. నేను పారిపోవడం ఏంటని బయటకు వస్తాడు, భయపడాడు కాబట్టి బయటకు వస్తాడు అని. పోలీసులను పంపించడం అత్యంత దారుణమైన విషయం సార్, అంత మందిని పంపించడం. ఇంకోటి ఏంటంటే సార్, ఇక్కడ విషయము కొత్త సాంప్రదాయాన్ని సృష్టించారు. అంటే రేపు పొద్దున మీరు గవర్నమెంట్ లోకి వచ్చినా కూడా ఇలాగే చేయండి. ఎవరైతే కేసులు పెడుతున్నారో, ఎక్కడెక్కడైతే కేసులు పెడుతున్నారో ఆ కేసులు పెట్టిన వ్యక్తుల మీద ఆ ఊర్లోనే 10 మందితో పెట్టించండి కొత్తగా. మీ కార్యకర్తలు, మీ సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరైతే పోస్టులు పెట్టిందో వాళ్ళ మీద కూడా 100 పైగా ఈ కేసులు డీల్ చేసిన పోలీసుల మీద కూడా చర్య తీసుకోమని ఇప్పుడు చేస్తున్నట్లు అప్పుడు చేస్తారు కదా.
అప్పుడు చేస్తారు కదా, సింపులే కదా సార్. సాంప్రదాయాన్ని కొత్త సాంప్రదాయం, పరిపాలన అంటే ఇది ఇలాగా ఉండాలని చెప్పేసి చూపెడతారు. ఇంకొక విషయం ఏంటంటే సార్, ఇక్కడ వీళ్ళు ప్రజలకు ఇచ్చిన కమిట్మెంట్స్ ఏది ఫుల్ఫిల్ చేయకుండా ఈ అరాచకం సృష్టిస్తున్నారు. అదే వైసీపీ గవర్నమెంట్ వస్తే ప్రజలకు మంచి చేస్తూ ఈ అరాచకం సృష్టించచ్చు కదా, అప్పుడేం ప్రాబ్లం ఉండదు కదా. అంతే కదా సార్. రైట్. రామకృష్ణ గారు హైదరాబాద్ నుంచి, గుంటూరు నుంచి. సార్ రామకృష్ణ గారు. సార్ నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి సార్. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కేసులు పెడుతుంటే తీసుకోవట్లేదు కదా, పోలీసులు కానీ కోర్టులు కానీ. మరి ఇది మన వ్యవస్థ మీద సుప్రీంకోర్టులో ఎందుకు కేసు ఫైల్ చేయకూడదు, మన పోలీసు వ్యవస్థ మీద కానీ? అంటే ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే, ఏ స్థాయికి వెళ్ళినా న్యాయ వ్యవస్థలో పూర్తిగా ఇది వస్తుందా రాదా అని చెప్పలేని పరిస్థితి అయిపోయింది. ఆ సందర్భాన్ని బట్టి, వాళ్ళ టెక్నికాలిటీస్ని బట్టి చేస్తున్నారు. ఉదాహరణకి గతంలో చూసాం, వైసీపీ ఎంపీ అసమ్మతి ఎంపీ మీద జరిగితే అప్పుడు సుప్రీంకోర్టు ఎలా స్పందించింది, ఇప్పుడు ఎలా స్పందిస్తోంది. ఇట్లాంటివన్నీ గమనిస్తే అర్థం కాని పరిస్థితి. దానికి కారణాలు ఏమిటో మనం చెప్పలేము. మనం గౌరవ న్యాయమూర్తుల్ని మనం తప్పు పట్టదాలం, లేదా వారికి ఉద్దేశాలు ఆపాదించదాలం. కానీ బట్ చూసేటప్పుడు ఇట్లాంటి కొన్ని డౌట్స్ ఏంటి, మన చంద్రచూడ్ గారు కూడా చెప్పారు, తీర్పుల్ని ఎవరైనా ప్రశ్నించవచ్చని. సో ఆ రకంగా మనం అంతవరకే పరిమితం అవుతాం తప్ప ఇంకా అదనంగా లేదు. ఇక మరో అంశంలోకి వెళ్దాం. విష్ణు గారు చెప్పండి, అదానీ గారికి ఇక్కడ విరాళం ఇస్తే ఇప్పుడు వెనక్కి ఇచ్చేశారంట రేవంత్ రెడ్డి గారు. మరి అక్కడ ఏపీలో కూడా ఈ ఒప్పందాలన్నీ రద్దు చేసుకుంటారా? మొన్న కూడా ఆహ్వానించారు కదా, వాటన్నింటినీ మా అక్కర్లేదని చెప్తారా చంద్రబాబు గారు ధైర్యంగా? సార్ మౌనం అంగీకారం కదా సార్. ఇప్పుడు ఈ ఇష్యూ జరిగిన తర్వాత కొన్ని రోజుల నుంచి పక్కనున్నటువంటి ప్రభుత్వం స్పందించింది. ముందు తీసుకున్నారు కానీ తర్వాత వద్దు అని చెప్పి రిటర్న్ చేశారు. ఇక్కడ ఏమీ మాట్లాడలేదు కదా ఎవరు. కానీ ఒక జగన్ గారి గురించే మాట్లాడుతున్నారు పత్రికలు కానీ, వారికి సంబంధించిన పత్రికలు కానీ, వారు కానీ. ఒక్కొక్క టార్గెటెడ్ జగన్ గారే. ఇంకా ఏ ప్రపంచం ఏమైపోయినా వాళ్ళకి భయం అంతా 40% జగన్ గారి రేపు భవిష్యత్తులో అధికారం చేజారిపోతుందని చెప్పని. కాబట్టి జగన్ గారి గురించే టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఇందులో వాస్తవాలు కొన్ని ఎక్కువ రాయటం మూలంగా కూడా ప్రజలకు అర్థమవుతూ ఉన్నాయి. వారు రాసిన దాన్ని బట్టి కూడా ప్రజలకు అర్థమవుతుంది, ఇది న్యాయము, ఇది అన్యాయము, ఇది అనవసరంగా జగన్ గారి గురించి రాస్తున్నారు అని చెప్పని. కాబట్టి ఖచ్చితంగా అదాని గురించి మాట్లాడితే మోడీ గారిని ప్రశ్నించినట్టే కదా. వాళ్ళు ఏ రకంగా మాట్లాడతారు, ఏ రకంగా రద్దు చేయమంటారు, ఏ రకంగా మాట్లాడలేనటువంటి పరిస్థితి. కాబట్టి మొన్న మధ్య అసెంబ్లీలో చిట్ చాట్లో మాట్లాడడం జరిగింది. తొందరపడి మాట్లాడము, అన్ని విషయాలు కూడా కూలంకుషంగా రాష్ట్రానికి మంచి చెడు జరుగుతుందంట. మౌనం కూడా దాన్ని మలుచుకుని మంచి చెడు జరుగుతుందా ఏంటనే చూసి దాన్ని బట్టి మాట్లాడతాము అన్నారు. మాత్రం విపరీతంగా వ్యతిరేక ప్రచారం చేస్తుంటారు, అది విశేషం. రైట్, వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది కంప్లీట్ పర్లేదు. రైట్, శర్మ గారు చెప్పండి, ప్రజలందరికీ కూడా అర్థమైనటువంటి అంశం కింద మారిపోయింది. రైట్, అదానీ గారి కేసులో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు స్కిల్ యూనివర్సిటీకి, నా ఉద్దేశం అయితే అట్లా రిజెక్ట్ చేయడం కూడా అవసరం లేదు, కానీ ఆయన భయపడి ఉండొచ్చు, లేదా ఇక్కడ బీఆర్ఎస్ ఒత్తిడికి తట్టుకోలేక ఆయన నిర్ణయం తీసుకున్నారు, లేదా కాంగ్రెస్ అధిష్టానం చెప్పిందో మనకు తెలియదు. ఇప్పుడేమంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు 12,000 కోట్ల ఒప్పందాలు చేసుకుని వాటి కూడా రద్దు చేయండి అంటున్నారు. మరి ఇప్పుడు ఇండస్ట్రీ రావాలా వద్దా? అతను ఎక్కడో ఏదో చేశాడన్నది వాస్తవం కాదో తెలియకుండానే ఇప్పుడు రద్దు చేస్తున్నారు. మరి చంద్రబాబు గారు అదే రీతిలో వెళ్తారా వెళ్ళరా? కానీ అది కనీసం అదాని గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? కొమ్మినేని గారు, ఇప్పుడు ఓటుకు నోటు కేసులో అమరావతి రింగ్ రోడ్ ఉంది, రేవంత్ రెడ్డి గారి మీద కేసు నమోదైంది. అదేంటంటే ఆరోపణలు వచ్చినాయి, జైలుకి కూడా వెళ్ళొచ్చారు వారు. 100 కోట్లు అదాని గారికి అమరావతి రింగ్ రోడ్ ఉన్నట్టుగా పత్రికలు. రేవంత్ రెడ్డి గారిని ప్రజలందరూ తిరస్కరించలేదు. ఆరోపణలని కోర్టులో ఉన్నాయని చెప్పేసి వారు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు, చేశారు, చెందారు. ఈ కేసు ఎంతో ఇక్కడ అట్లాగే అమెరికాలో పెట్టిన కేసు కూడా అంతే. ఇంకా కనీసం ఇక్కడ వాళ్ళు విచారణకి వెళ్ళాలి, జైలుకి వెళ్ళాలి. అమెరికా వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం లేదు, ఇక్కడ వాళ్ళు వెళ్ళి అక్కడ ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అట్లాంటి కేసు అది. మరి అట్లాంటి ఆరోపణలు వచ్చిన దాంట్లో వారు స్వయంగా అనుభవం పొందున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆరోపణలు వస్తుంటాయి, చేస్తుంటాయని వారు 100 కోట్లు ఏదైతే రిటర్న్ ఇచ్చేసారో అది సమంజసం కాదు, కరెక్ట్ కాదు, అది తప్పు చేశారనుకుంటున్నాను. ఎందుకంటే స్వయాన వారే ఇబ్బంది పడి మళ్ళీ
బయటకు వచ్చి జైలుకి వెళ్ళి వచ్చి గెలిచారు కాబట్టి వారు ఆరోపణలు కాబట్టి రుజువు అయ్యేదాకా మనం ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోకూడదని పెద్దరికంగా వ్యవహరించుంటే బాగుండేదని నేను భావిస్తున్నాను. అయితే భయపడి ఉంటారు కదా, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళ దాడి తట్టుకోలేక ఆయన ఉక్కిరి బిక్కిరి అయ్యి, లేదా కాంగ్రెస్ అధిష్టానం ఏమన్నా చెప్పిందా ఏమిటో మరి? ఎంత భయపడినా అసలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్నో కేసులు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. అంత మాత్రాన్ని నేను ప్రజలకు సేవ చేయను, నా మీద కేసులు ఉన్నాయని చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో కూర్చోవట్లేదు కదండి. కేసులకి దీనికి సంబంధం లేదు అన్న ఇప్పుడు కాదు. ఆయన చెబుతున్న దాని ప్రకారం రాష్ట్రానికి చాలా నష్టం జరుగుతుంటే రద్దు చేయాలి కదా, రద్దు చేస్తానికి నోటీస్ అని ఇవ్వాలి కదా కేంద్ర ప్రభుత్వానికి, ఆ సెక్కీకి, సోలార్ కార్పొరేషన్కి మీ పవర్ అక్కర్లేదని చెప్పి. ఇప్పుడు ఈనాడు వాళ్ళు రాస్తే 10 అబద్ధాలు రాస్తున్నారు కదా, 1,00,000 కోట్ల నష్టం అని. ఇవన్నీ కరెంట్ ఛార్జీలు పెరుగుతున్న దాని మీద డైవర్ట్ చేయడం కోసం ఈ రకమైన అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు కదా. ఆ 100 కోట్లు ప్రజలకు ఇచ్చారండి, రేవంత్ రెడ్డి గారికి ఇవ్వలేదు, ప్రభుత్వానికి ఇవ్వలేదు. ప్రజల కోసం ఇచ్చారు, చేశారు. ఏదన్నా వారికి అనుమానం ఏదన్నా ఉంటే ఏంటండి దీని మీద మేమేమైనా చర్యలు తీసుకోవాలని సెంట్రల్ గవర్నమెంట్ ని వీరు క్లారిఫికేషన్ అడగచ్చు, చేయొచ్చు. కానివ్వండి, వారి సొంత జేబులో డబ్బులు లాగా రిటర్న్ ఇచ్చేయడం రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ కాదు. అది దాన్ని యాక్సెప్ట్ చేసి ఉంటే బాగుండేదని నా ఉద్దేశం అండి. రైట్. శివ సామర్లకోట నుంచి. శివ మాట్లాడండి. నమస్కారం. హలో హలో మాట్లాడండి, మీరేమంటారు? అది ఇప్పుడు అర్జున్ గారు ఏదో సినిమా తీసారని లేకపోతే ఏదో చేశారు అంటున్నారండి. సినిమా తీస్తారండి, తప్ప గుర్తది రామ్ గోపాల్ వర్మ గారి ఇష్యూగా. అవును, కానీ ఇప్పుడు దాడి చేస్తున్నారు కదా, దీన్ని సినిమా పరిశ్రమ మీద దాడిగానే చూస్తారా? అవునండి, అలాగే తీసుకోవాలండి. వర్మ గారు భయపడతారా మరి? వర్మ గారు భయపడతారు? ఆయన భయపడరండి, ఆయన ఇంటి భయపడతారు. చూసారండి అలా. అంటే ఇంటూరు రవికిరణ్ వీళ్ళందరినీ చూస్తే పాపం నేను అంబటి రాంబాబు గారు ఎవరో చెప్పారు, రియల్ హీరో ఇంటూరు రవికిరణ్ అని. అట్లా రవికిరణ్ అవ్వచ్చు కానీ, బట్ ఈ రకంగా పోలీసులు అరెస్ట్ చేయటం ఎంత దుర్మార్గం అనిపిస్తుంది. తిలక్ గారు చెప్పండి, అదానీ గారికి రద్దు మొత్తం రేవంత్ రెడ్డి గారిని ఫాలో అయ్యి మొత్తం రద్దు చేస్తాడా? చంద్రబాబు గారు కూడా అసలు మాకు పెట్టుబడులు అక్కర్లేదని చెప్తారా మరి? ఒక మాట చెప్తాను. సెకీవాడు రాసినటువంటి లెటర్ ఒకసారి చదివితే చివరి వాక్యం, ప్రధానమంత్రి మోడీ గారి ఆత్మ నిర్భర్ కార్యక్రమానికి ఇది తోడ్పాటునిచ్చేటువంటి ఒప్పందం అని చెప్పి వాళ్ళ లెటర్ లో ఉంది చివరిలో చూస్తే. అంటే బీజేపీ వాళ్ళు మరి పురంధేశ్వర గారు కూడా మాట్లాడుతున్నారు ఈ కేసు గురించి, అదాని గురించి. మరి ఆ ఆత్మనిర్భర్ కార్యక్రమం వేస్ట్ అని చెప్పి పురంధేశ్వర గారు చెప్పగలరా? ఉన్నాయి ఇవన్నీ. అట్లాగే శానా సతీష్ గారికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వబోతున్నారని చెప్పి ఆంధ్రజ్యోతిలో ఆయన లోకేష్ గారి పేరుతో అవినీతి పాల్పడుతున్నాడని పెద్ద వార్త రాశారు. మరి ఆంధ్రజ్యోతి పెట్టలేదు. అవునా? ఇదొకటి. రెండు, అదానీ గారి కేసు గురించి ఇంత అల్లరి చేస్తున్నారు. ఆ కేసులో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రత్యక్షంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనే అధికారులను ఉన్నాయి. దాన్ని ఎక్కడ కూడా ఆధారాలు కూడా లేవు ఇప్పటి వరకు. దాన్ని బట్టి ఇంత అల్లరి చేస్తున్నారు. నేను స్ట్రైట్ గా అడుగుతున్నాను, మార్గదర్శి కేసు వచ్చినప్పుడు మరి అంబానీ గారితో కలిసి రామోజీరావు గారి పాత ఫిల్మ్ ముక్కలు కూడా అమ్మి పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారు కదా. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? అవునా? ఇవన్నీ కూడా వాళ్ళు పక్కదారి పట్టించడం కోసం. ఇప్పుడు చూడండి, ఇక వచ్చిన దగ్గర 6 నెలల నుంచి కూడా ఈ పక్కదారి పట్టించే విషయాలు మాట్లాడటం తప్ప వాడు వాగ్దానాల గురించి, వాళ్ళ హామీల గురించి మాట్లాడే పరిస్థితి కనపట్లేదు ఎక్కడ కూడా. అందువల్ల పరిపాలన గురించి మాట్లాడే అవకాశం కూడా కనపడలేదు. ఫైనల్ గా విష్ణు గారు చెప్పండి, వాలంటీర్ల ఆందోళన, రకరకాల ఆందోళనలు జరుగుతున్నాయి, వీటి మీద ఎట్లా స్పందిస్తున్నారు? వాలంటీర్లు అది సమాజంలో ఆందోళన కలిగిస్తోందా? సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి. సార్, వాలంటీర్ వ్యవస్థ అవసరము, దానికి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాల్లో చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మోసం చేశారు. ప్రభుత్వానికి ఆ రోజు వ్యతిరేకంగా ఉండకుండా ఎన్నికల సందర్భంలో 10,000 రూపాయలు ఇస్తామని చెప్పని, కంటిన్యూ చేస్తామని, కొనసాగిస్తామని, క్యాబినెట్లో మాట్లాడతామని ఇలా రకరకాలుగా చెప్పారు. వాలంటీర్ వ్యవస్థ ప్రజలకి, ప్రతి కుటుంబానికి చేదోడుగా ఉండేటటువంటి వ్యవస్థ. వాళ్ళని నిలువున మోసం చేసింది ఈ ప్రభుత్వం. రోడ్డు ఎక్కారు. వాలంటీర్లే కాదు, వాళ్ళతో పాటు అనేక రకాలుగా ప్రభుత్వ సేవలు అందించేటటువంటి అందరూ కూడా రోడ్డు ఎక్కడం జరిగింది. ఇది కేవలము మోసం చేసి అధికారంలోకి రావటమే తప్ప, అబద్ధపు హామీలు ఇచ్చి అధికారం రావటమే తప్ప, ఇదంతా కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే వాలంటీర్ని ఆగస్టు నుంచి కంటిన్యూ చేయలేదని చెప్పని హౌస్లో చెప్తా ఉన్నారు. ఇది ఎంతటి మోసమో, ఎంతటి దుర్మార్గమో ప్రభుత్వం వాడుకుని వదిలేటువంటి ఇదే దానికి నిదర్శనమే ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ. కంటిన్యూ చేయకపోతే వేతనాలు ఎట్లా ఇస్తారు? అదే చెప్తున్నాను. ఆగస్టు నుంచే లేదని చెప్పారు.
మార్చి ఏప్రిల్ జీతాలు కూడా అందరికీ కూడా పడడం జరిగింది బడ్జెట్ లో చూపించి. కాబట్టి వీళ్ళంతా సనాతన ధర్మవాదులు కదా. ఉగాది రోజున పవిత్రమైన రోజున దైవ పూజ చేసి మరీ చంద్రబాబు గారు వీళ్ళంతా కూడా వాగ్దానం చేశారు, మీకు 10,000 ఖాయం, మళ్ళీ ఏంటది మీ సేవలు కంటిన్యూ చేస్తామని. చివరికి దానికే దిక్కు లేదు. మరి ఇప్పుడు మరి ఆ దేవుడు మరి ఇవన్నీ సనాతన ధర్మం ఇవన్నీ ఏం చేస్తాయో చూద్దాం.